అందరికీ నమస్కారం. నా పేరు టెక్కలి సురేంద్ర. మునగబాగ గ్రామం కళాకారుల గ్రూప్ సభ్యుల్లో నేను ఒక సభ్యుని. కరోనా మహమ్మారి గురించి ఉల్లూరు జగ్గప్పాల మాస్టర్ రాసినటువంటి డైలాగ్ నేను ఈరోజు చెప్పబోతున్నాను. చిచి, కన్న తల్లి కూడా తన బిడ్డను ప్రేమతో ముద్దాడలేని కాలంగా మారిపోయింది. కడుపు నిండా తిండి లేక, నా అనుకున్న వారిని కలుసుకోలేక, అదిగో ఆ వలస కూలిన దీనమైన చూపులు చూస్తుంటే ఆదుకోలేని చేతగాని స్థితిలో ఉన్నామే అన్న బాధే నన్ను తినేస్తుంది. కన్న తల్లి చనిపోతే కడసారి చూపులకైనా నోచుకోలేక కవర్లో ముడివేసిన శవాన్ని దూరం నుండే చూసి కన్న తల్లికి కన్నీటి వీడ్కోలు పలికే ఆ చిన్నారుల ముఖాల్లో బాధను వర్ణించలేనిది. ముక్కు పచ్చలాని ఆ చిన్నారులు సైతం వ్యాధి బారిన పడి అందరూ ఉండి కూడా అనాథలా చెలరేగిన వైరస్ తుఫాన్ తాగిడికి విడిపోయిన ఒంటరి నావల ఆసుపత్రికి సాగిపోతుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. వ్యాధి సోకిన వారి కుటుంబ సభ్యులను అంటరాని వారిగా వెలవేసి సాటి మనుషులు అనే దయాదాక్షిణాలు కూడా లేకుండా చేదరించుకుంటుంటే, దేవుడా మమ్మల్ని ఎందుకు పుట్టించావు, అందరినీ కట్టగట్టి ఒక్కసారి చంపే అని గొంతెత్తి బాధ తీరేలా అరవాలని ఉంది. కానీ క్షణ భయంతో, అనుక్షణం బాధలతో, ప్రతి క్షణం బ్రతుకు భారంతో గొంతులు కూడా పగలడం లేదు. ఏ నిమిషాన ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న దిగులుతో బ్రతికే బ్రతుకులు ఇంకెన్నాళ్ళు? మిత్రమా, మనందరూ ఒక నిర్ణయానికి రాక తప్పదు. భయాలు వదిలి జాగ్రత్తలు పాటిస్తూ మన నిత్య కార్యకలాపాలు ముందుకు కొనసాగించాలి. లేకపోతే ఈ మహమ్మారి మనిషిని చంపింది. ఇదే పరిస్థితి మన ఆర్థిక మాన్యంలో చిల్లులు పడితే మనిషిని చంపే రోజులు వస్తాయి. అందుకే భయాలు వదిలి మన ప్రజా జీవన యాత్రను ముందుగా ధైర్యంగా ముందుకు సాగిద్దాం.